నదీ కావ్యంలోని ప్రతి కవిత అద్భుతంగా ఉందన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఓ జర్నలిస్టుగా రెహానా చూసిన సామాజిక అంశాలపై స్పందించారన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏపీ సమాచార కమిషన్ చైర్మన్ రెహానా రచించిన నదీ కావ్యం కవిత సంపుటిని బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. పాత్రికేయ జీవితంలో మీడియా పరంగా వెల్లడించే అంశాలను కవితల ద్వారా వివరించారని తెలిపారు రెహానా. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. కవిత్వం అనేటువంటి పుస్తకాన్ని రాయడం అనేది చాలా అరుదైన విషయము. అలాగే నాకు సంతోషం కలిగింది ఏంటంటే ఆమె ఒక మహిళనే కాదు, ముస్లిం మహిళ. నేను సాధారణంగా ముస్లిం హిందూ అని అనను, కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఆమె భావాలు చాలా లోతైన భావాలు ఉన్నాయని నేను ఆమెను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. కవిత్వం అందరికీ రాదు. అమర్ గారు చెప్పినారు రాయాలి కవిత్వం అని అందరితో కాదు. కవిత్వం అనేది భావంతో వస్తుంది. కవికి రాగము, ద్వేషము అనేది అస్సలు ఉండదు. ఇవన్నీ కలిసిపుచ్చుకున్నటువంటి మహిళ రాయనా అని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ అమ్మాయి ఒక్కతే చెప్తుంది ఈ లోకానికి, పురుషులు వేరు, మహిళలు వేరు, పని చేయటంలో భేదాభిప్రాయాలు కానీ తారతమ్యాలు కానీ ఉండవు అని చెప్పి నిరూపించిన దాంట్లో మన రెహానా కవిత్వం కూడా. యాకూబ్ గారు చెప్పిన తర్వాత నాకు కొంత అర్థమైంది దీంట్లో ఏముందని. నేను చదివితే నాకు అర్థం అంత భావగర్భితంగా ఉన్నాయి. మొదటి నుంచి కూడా దాదాపు 20 సంవత్సరాలు జర్నలిజం వృత్తిలో ఉన్న రెహానా రాయడాన్ని అలవాటుగా పెట్టుకోవడం అనేది అందరం సంతోషించాల్సిన విషయం. అందులో కవిత్వం రాయడం, ప్రోజ్ రాయడం వేరు. మేము రిపోర్ట్స్ రాస్తూ ఉంటాం, చాలా రిపోర్ట్స్ రాస్తాం. రిపోర్ట్స్ కొంచెం పోయిటిక్గా ఉంటే చదివిస్తే అని చెప్పి కొంచెం హృదయంగా రాయడానికి ప్రయత్నాలు చేస్తాం, కానీ కవిత్వం రాయడం అనేది ఒక ప్రత్యేక లక్షణం. అందుకు ఆమెను అభినందించాల్సిందే. సమాజాన్ని చూసినప్పుడు సమాజం మీద మన వ్యక్తీకరణ, ఇందాక కొమ్మినేని గారు చెప్పారు పాలిటిక్స్ సంబంధించి. సో ఈ చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తీకరణ అన్నమాట. అది ఒక కవిత రూపంలో వస్తే గానీ లోపల ఇది ఆగదనమాట. ఏదో రాయాలి అన్న తపన కొనసాగుతూ ఉంటుంది. అయితే ఎక్కువ టైం తీసుకుని సరే ఒకటే చెప్పాలనుకుంటాను. ప్రతి మనిషి జీవితంలోనూ సంక్షోభాలు ఉంటాయి. ఆ సంక్షోభాల సమయంలోనే మనం ప్రతి వ్యక్తిలో ఉంటాయి కదా. సో ఇలాంటి సంక్షోభాలు నా జీవితంలోనూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కవితే నన్ను ఆదుకుంటుంది, కవితే నన్ను ఓదారుస్తుంది, కవితే నన్ను హక్కున చేర్చుకుంటుంది. ఆ కవితే నాలో ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఆ కవితే నా పిడికిలి బిగించాలని నన్ను ప్రేరేపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కవితే జీవితేచ్ఛను రగిలిస్తుంది.